ఏంట్రా అలా అన్నావు? మూడు బాలేదా? ఈ రోజు నా మూడు అంకేసిందిరా. నోట్లో పడాల్సిన లడ్డు ఏట్లో పడింది. అందుకే ఈత నేర్చుకున్నావురా అని చెప్తే విన్నావా? ఇంతకీ వాళ్ళు ఏ గ్యాంగ్? మన గ్యాంగ్ మాత్రం కాదు. మరైతే షూట్ చేయండి. వెనక నుంచి షూట్ చేస్తే వాళ్ళని నేనే కాల్చానని ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి చేయండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. రేప్ చేయమంటావా? చెప్పు. అంత సరదాగా ఉంటే ఇప్పుడే చేస్తా. ఏపీలో ఏ వీపీని అడిగినా నా బీపీ గురించి చెప్తాడు. నీ బాసు నిన్ను పంపించింది నన్ను ఫాలో అవ్వమని. నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను వాళ్ళని ఫాలో అవుతా. టాబ్లెట్సా? ఎనీ ట్రబుల్? గ్యాస్ ట్రబుల్. పిల్లి బొచ్చి కొరుకుతున్నావు అంటే నీ జాబ్ పోయిందనమాట. గొరిగింది ఆపి మిగతాది నాకు. నేను గొరగాలిగా. అంటే నిన్ను కూడా గంటేశారా? లేదు, వదిలించుకున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది, ఇంకో 2 పిల్లి బొమ్మలు కొందాం, గొరుక్కుందాం. వద్దని చెప్తున్నా వినకుండా ఫైనాన్స్ తీసుకున్నావు. వ్యాన్ కాస్త డాగ్ వ్యాన్ చేసావు. ఉద్యోగం పోయింది. ఇప్పుడు అప్పులే తీరుస్తావరా? అప్పు చేసి. ఆ? అది సరే గాని ఈ సూట్ కేసు ఎవరిది? ఇది సూట్ కేస్ కాదు, నా తాజ్ మహల్. ఓ ప్రేమ జ్ఞాపకం. దిల్ తో పాగల్ హే, దిల్ దీవానా హే, కుచ్ కుచ్ హోతా హే. హైతో క్యా హై? సుత్తి ఆపి ఈ సూట్ కేసు ఎవరితో చెప్పు. ఈ రోజు దేవకన్నిని కళామందిర్లో డ్రాప్ చేశా. దేవలోకంలో డ్రాప్ చేయలేకపోయావా? కుదరలేదు. ఏ? ఎందుకంటే అమ్మాయి కొడైకెనాల్ వెళ్లాలంది. కొడైకెనాల్? ఎస్. జగదేక్ వీరుడు అతులకు సుందర్లో శ్రీదేవి ఉంగరాన్ని మర్చిపోయినట్టు ఈ అమ్మాయి నా కోసం ఈ సూట్ కేసుని మర్చిపోయింది. స్టోరీ బాగుంది. సూట్ కేసు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. పరాయి సొమ్ము 2 తల్ల పాము లాంటిది. తాక్కూడదు, చూడకూడదు. మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు చిత్తరంజన్ దాస్. ఈ రోజు ముఖ్యాంశాలు. మనం టీవీ9 చూస్తున్నామని టీవీ9 వాళ్ళకి ఎలా తెలిసిందిరా? అంటే మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. మీరు వింటున్నది సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. మనం రేడియో వింటున్న విషయం కూడా తెలిసిపోయిందంటే ఖచ్చితంగా మన ఎవరు అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతోంది. అమ్మో, గండ్రా. గ్యాస్ డీలర్ దగ్గర ఫైనాన్స్ తీసుకున్నావు కదా, కట్టావా? మోండా మార్కెట్ లో హోల్సేల్ లో అండర్ వెళ్తున్నాను రా. ఇప్పుడు చూడు, వాడు మనల్ని చంపాడు సరే, డబ్బులు వసూలు చేయడానికి ఎవరినో పంపించాడు. వాడి చేతిలో గన్ను కూడా ఉంది. దొడ్డేపు దారి కూడా ఉంది. లేచిపోదామా? పారిపోదాం. ఎస్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. చూసావా నా స్టామినా ఏంటో? డోర్ కి గొళ్ళెం పెట్టలేదా? డోర్ కి గొళ్ళం కూడా పెట్టలేదంటే వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. జాగ్రత్తగా వెతుకు. లెట్స్ మూవ్, కమాన్. కిచెన్ లో తినడానికి కూడా ఏమీ లేవు. మా ఇంట్లో కూడా సేమ్ స్మెల్. ఇంత దరిద్రంగా ఉంటుందా? చిచి. మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నా. నేను మొదలు పెడితే నా మొదటి స్టెప్ ఇంత భయంకరంగా ఉంటే నా ఆఖరి స్టెప్ ఎంత క్రూరంగా ఉంటుందో ఊహించుకో. కొండే పిల్ల నువ్వు ఒక్కడి వేయాలనా? అందరూ కొండే పిల్లనా? వాట్ డు యు మీన్? అదే కొండల్ని పిండి చేసేవాళ్లేగా. గుడ్, వెరీ వెరీ గుడ్. బాగా గెస్ చేశావు. వాళ్ళు కూడా గెస్ చేశారు, అందుకే సూట్ కేసుతో పారిపోయినట్టున్నారు. ఢిల్లీకి రాజైనా ఈవినింగ్ ఇంటికి రావాల్సిందే. వీళ్ళు అంతే. ఎక్కడికి పోతారమ్మా? రేపొచ్చి పట్టుకుందాం. లెట్స్ మూవ్. ఎంత పెద్ద సిటీలో ఒక్క జాబ్ కూడా దొరకలేదేంట్రా? 2 జాబులు రా. ఎంత పెద్ద సిటీలో 2 జాబులు కూడా దొరకలేదేంట్రా? న్యూస్ ఛానల్స్ లా చెప్పిందే చెప్పి దొబ్బకరా. నాకు అసలే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. థ్యాంక్స్ రా. గ్లూకోజా? ఎలకల ముందు వంటగదిలో ఎలకలు ఎక్కువని పొద్దున్నే కొన్నా. తిను. నువ్వే తిను. నాకు మాత్రం తినడానికి చికెను, తాగడానికి జిన్ను తీసుకురా. మరి బన్నో? ఒంగో, ఇంకొంచెం ఒంగో, అది నువ్వు తెచ్చుకో.
లవంగం అంత లేడు వీడికి జిన్ను చికెను. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఏమేంద్రా? ఒక అమ్మాయిని బుక్ చేశాను అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నన్ను బుక్ చేసింది. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, నా చెవిలో పువ్వు పెట్టి, నా జేబులో చెయ్యి పెట్టి పర్సు కొట్టేసింది. ఇంకా మనకి ఫుడ్ లేదు, టీవీ కూడా లేదు. అప్పుడే ఏమైందిరా? 10 ఏళ్ల క్రితమే కదా సెకండ్ హ్యాండ్ లో కొన్నాం. పగిలిపోయింది. ఛ! అందుకేరా సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు టీవీ పెట్టద్దంటాను. వాడు కొట్టే సిక్స్లకి మన సెకండ్ హ్యాండ్ టీవీ ఎక్కడ తట్టుకుంటుంది? పాపం ముసలిముండు పగిలిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తినడానికి తిండి లేదు, పని చేసుకోవడానికి జాబ్స్ లేవు, కనీసం మొగల్ రెక్కలు చూస్తూ బతికేద్దామంటే టీవీ లేదు. ఎటు చూసినా బొక్కే. అసలు ఈ సిటీలో ఎందుకు ఉండాలి? చాలా దూరం వెళ్ళిపోదాం. ఈ హైదరాబాద్కి దూరంగా వెళ్ళిపోదాం. దూరంగా అంటే సికింద్రాబాద్ వెళ్దామా? ఛీ, ఇంకా దూరంగా. అయితే కుకట్పల్లె కరెక్ట్ రా, కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైందిరా. ఛీ ఛీ ఛీ. ఇంకెక్కడికి వెళ్దాం? ఎక్కడైతే అమ్మాయిలు పసుపు గడపకు రాకుండా మొహానికి పూసుకుంటారో, ఎక్కడైతే బీరు ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చల్లగా ఉంటుందో, ఎక్కడైతే 2 రూపాయల కిలో బియ్యం రాళ్ళు లేకుండా దొరుకుతాయో, ఎక్కడైతే సింగిల్ ఇడ్లీకి బకెట్ సాంబార్ పోస్తారో, ఎక్కడైతే కాలీఫ్లవర్ ని కూర వండకుండా చెవిలో పెడతారో, ఎస్ అదేనా కొడైకెనాల్. ఇప్పుడు అర్థమైందిరా ఈ సోదంతా ఎందుకు చెప్పావో. నువ్వు ఆ కొడైకెనాల్ అమ్మాయికి సూట్ కేసు ఇవ్వాలనుకుంటున్నావు, దానికి నన్ను డ్రైవర్ గా వాడుకోవాలనుకుంటున్నావు. చెప్పరా, చెప్పు, నేను చెప్పేది నిజమా కాదా? ఎస్ ఎస్ ఎస్. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాం, ఇప్పుడైనా మనకంటూ తోడు కావాలరా. ఆ తోడు ఎవరో కాదు, చిన్నప్పుడు తన బర్త్డేకి మనకి కేక్ తినిపించిన హరిప్రియ. నీకు హరిప్రియ గుర్తుందేమో, నా కేక్ మాత్రమే గుర్తుంది. అలా మాట్లాడుకురా. మాట్లాడతాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే జాబ్ చేస్తాను, ఇక్కడే డబ్బులు సంపాదించి చిరంజీవితో సినిమా కూడా తీస్తాను. ఓకే రేయ్, నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకున్నట్టే నా లైఫ్ నేను కూడా ప్లాన్ చేసుకుంటారా? ఇంకా మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. బాగా చెప్పావురా. ఇన్నాళ్ళు నీ లైఫ్ నా లైఫ్ అని ఆలోచించలేదు, మన లైఫ్ అనుకున్నాను. మనం కలిసి ఉంటేనే ఆనందం, విడిపోతే అనాథలం. జీవితంలో ఫస్ట్ టైం ఏడవాలనిపిస్తుందిరా. నన్ను అనాథం చేయకురా ప్లీజ్. రేయ్, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? రేయ్, ఈ రోజు నుంచి మనం తమిళియన్స్. ఓకే, మన సీఎం కరుణానిధి, మనకిష్టమైన సినిమా అమ్మా నాన్న తమిళమ్మాయి. ఈ రోజు నేను ఏడుస్తాను, రేపు కానీ ఎల్లుండి నువ్వు ఏడవరా ప్లీజ్. రే బేవర్స్, ఇప్పుడెందుకు అంత స్పీడ్ గా పరిగెడుతున్నావు? నేను కష్టపడి వచ్చానని హరిప్రియ తెలియదు కదమ్మా. ఎలా తెలుస్తుందమ్మా? కాసేపట్లో కొడైకెనాల్ వస్తుందిగా, నేను కష్టపడి వచ్చానని హరిప్రియ అర్థం చేసుకుంటుందిలే. రే, ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటలేదురా మనం. నువ్వు ఇలాగే పరిగెడితే కర్నూలు దాటేలోపే పోతావు. కూర్చో. ఏదైనా ఒక మంచి హోటల్ చూసాపే, మనం పెచ్చగా పార్టీ చేసుకుందాం. మనది అసలే వీక్ బడ్జెట్, ఉన్న డబ్బులే వీకెండ్ దాకా వాడుకోవాలి. పార్టీలు పబ్లు బంద్. వార్నింగ్, అంత క్యాషా? ఎక్కడిదిరా? మన టీవీ